ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. మనము ఇదివరకు క్లాసెస్లో మనము ఓన్లీ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలన్నా మనం ఓన్లీ సెంటెన్సెస్ చూసుకున్నాం. మనం మాట్లాడాలంటే మనకు ఇంకో పర్సన్ కావాలి కదా, మనంతటా మనం మాట్లాడుకోం కదా. సో మనకు వేరే వాళ్ళతో మాట్లాడడానికి మనం మాట్లాడాలి, హిందీ కానీ ఏదైనా లాంగ్వేజ్ కానీ నేర్చుకోవాలంటే మన ముందు ఇంకొక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ఉంటేనే మనం వాళ్ళతోటే మనం మాట్లాడగలం. మనంతటా మనం మాట్లాడుకున్న అది తప్పో ఒప్పో తెలియదు, దానికి రిప్లై మనం ఏమి ఇవ్వాలో కూడా మనకు తెలియదు. సో ఎందుకంటే మనము ఏదన్నా కానీ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక పర్సన్ ఉంటేనే మనము ఆ పర్సన్తో మనం నేర్చుకుంటాం. ఎవరు లేకపోతే మనం ఎలా నేర్చుకుంటాము? చదువుతాము, ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేడం మేము నేర్చుకుంటున్నాము అని మీరు అనుకుంటున్నారు. సో మీరు నేర్చుకున్నది ఈ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ ఏవైతే మీరు నేర్చుకుంటారో డైలీ, వాటిని ఎలా మీరు నేర్చుకున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఆ వర్డ్స్ కానీ ఆ సెంటెన్స్ కానీ వేరే వాళ్ళతో చెప్తేనే కదా మీరు నేర్చుకున్నారు. ఓ ఈమెకి హిందీ వచ్చు, ఓ ఇతనికి హిందీ వచ్చు అని తెలుస్తుంది. మీరు ఎంతసేపు చెప్పనప్పుడు, ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు అవి మీ దగ్గరే ఉంటాయి, వేరే వాళ్ళకి తెలీదు. మీకు హిందీ వచ్చు అన్నది కూడా తెలియదు, మీరు నేర్చుకుని ఉంటారు. మీకు కంపల్సరీ జాబ్లో హిందీ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎక్కడికి వెళ్ళినా, వేరే ఊర్లకో లేదంటే నార్త్ సైడ్లో అక్కడికో ఇక్కడికో ఎక్కడికి వెళ్ళినా హిందీ కంపల్సరీ కావాలి. వాళ్ళు హిందీ నేర్చుకొని రమ్మా అని అంటారు. సో నువ్వు నేర్చుకున్నావు, ఎంతో కష్టపడి కొంచెం నేర్చుకున్నావు. సో నువ్వు నేర్చుకున్నట్టు మీ ఆఫీసర్కి ఎలా తెలియాలి? నువ్వు మాట్లాడితేనే కదా తెలుస్తుంది. మాట్లాడనంత వరకు తెలియదు. అది తప్పో ఒప్పో నువ్వు నేర్చుకున్నది ఎంతో కొంచెం వచ్చింది కదా, వచ్చినంత వేరే వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే మీకు అప్పుడు అది తప్ప ఒప్ప అన్నది, తప్పైతే వాళ్ళు తప్పు అని చెప్తారు వచ్చిన వాళ్ళైతే. లేదు అంటే మీలో కాన్ఫిడెంట్ ఉంది, ఓకే తను ట్రై చేస్తుంది అని అలాగైనా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అంతేకాని మీరు చదివింది నేర్చుకున్నది మీ దగ్గరే పెట్టుకున్నారనుకోండి, అది ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉండిపోతుంది, కానీ దాన్ని మనం నేర్చుకున్నట్టు మనకు తెలియదు. సో అందుకని ఈరోజు ఒక ఇద్దరు పర్సన్స్ని తీసుకొని మనము కాన్వర్సేషన్ చేస్తున్నాము. ఓకే, చూద్దామా మరి? అది చూడండి, ఇక్కడ రాజేష్ అనే మహేష్ అనే ఇద్దరు పర్సన్స్ని తీసుకున్నాను. వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ ఎలా అవుతుంది? ఓకే, ఇక్కడ రాజేష్ అంటాడు, ముझे ఆఫీస్ కా టైం హో రహా హై, థోడా వహా తక్ డ్రాప్ కరో. నాకు ఆఫీస్ టైం అవుతుందిరా, కొంచెం అక్కడి వరకు నన్ను డ్రాప్ చేయవా అని అంటాడు. ఎవరు? రాజేష్. మరి తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను ఎవరితో మాట్లాడుతున్నా? ఇంకొక మనిషితో మాట్లాడుతున్నాడు, ఇంకొక పర్సన్తో మాట్లాడుతున్నాడు. మనం ఇంకొకరితో మాట్లాడితేనే కదా మనకి హిందీ వచ్చింది రాంది మనకు తెలుస్తుంది. మనం ఎంతవరకు నేర్చుకున్నామని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మహేష్ దానికి ఆన్సర్ ఇచ్చాడు. మరి ఇతను అడిగిన దానికి ఇతను ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ठीक है, ओके, వదులుతాను. మగర్ మై తుమ్హారే ఆఫీస్ కే తరఫ్ నహీ జా రహా హూ, నేను మీ ఆఫీస్ దగ్గరికి, అటు సైడ్కి నేను వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఏమంటున్నాడు? ఠీక్ హై మగర్ మై తుమ్హారే ఆఫీస్ తరఫ్ నహీ జా రహా హూ, నేను మీ ఆఫీస్ సైడ్ వెళ్ళట్లేదు అని ఎవరన్నారు? మహేష్. దానికి రమేష్ అడిగిన దానికి రిప్లై ఇచ్చాడు. సో నెక్స్ట్ రాజేష్ ఏమన్నాడు? ठीक है तुम मुझे बस स्टॉप के पास ड्रॉप करो. సరే, నువ్వు అక్కడ దాకా వెళ్ళట్లేదు కదా, కనీసం నన్ను బస్ స్టాప్ దగ్గరైనా డ్రాప్ చేయి, నేను అక్కడ నుంచి వెళ్తాను అని అంటారు కదా. సో అదే ఇక్కడ రాజేష్ అదే అన్నాడు. సరే, ठीक है तुम मुझे बस स्टॉप के पास ड्रॉप करो, నన్ను నువ్వు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయి అని అన్నాడు మహేష్. అప్పుడు దానికి మరి మహేష్ కూడా ఆన్సర్ ఇవ్వాలి. తను వదులుతాడో లేదో, ఏమంటాడో తెలియదు కదా, అతను వదులుతాడో లేదా చూద్దాం. ఠీక్ హై చలో ఫిర్, సరే పద వెళ్దాము అని మహేష్ అన్నాడు. తుమారే గాడీకో క్యా హువా, బండి మీద ఎక్కాక ఊరికేనే వెళ్ళరు కదా. సో బండి మీద కూర్చొని వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ కాన్వర్సేషన్. బండి మీద ఇక్కడ కూర్చోగానే అక్కడికి వెళ్ళి డ్రాప్ చేయ, మధ్యలో ఏం మాట్లాడుకోకుండా ఉండరు కదా. సో అదే విధంగా బండి మీద కూర్చున్నాక రాజేష్ని అడిగాడు మహేష్, ఏమని, నీ బండికి ఏమైందిరా బాబు అని అడిగాడు. ఎలా? తుమ్హారే గాడీకో క్యా హువా, నీ బండికి ఏమైంది అని. సో రాజేష్ అప్పుడు ఆన్సర్ ఇచ్చాడు. మరి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇచ్చాడు. అరే మేరా భాయి గాడీ మే పెట్రోల్ పూరా ఖతం కరా,
ఏం చేయాలి బాబు, నా తమ్ముడు బండి తీసుకెళ్ళిపోయి పెట్రోల్ మొత్తం ఖాళీ చేసేసాడు. ఫిర్ పంచర్ కర్కే లాయా, బండిలో పెట్రోల్ ఖాళీ చేయడమే కాకుండా పంచర్ కూడా చేసుకుని వచ్చాడు. ఇక్కడ రాజేష్ బాధ ఏంటి, ఇక్కడ అరే మేరా భాయి గాడి మే పెట్రోల్ పూరా ఖతం కర్కే లాయా, ఫిర్ పంచర్ భీ కర్కే లాయా. సో ఇది ఆయన బాధ. బండికి ఏమైంది అని అడిగితే దానికి ఆన్సర్ రాజేష్ ఏమిచ్చాడు, నా బండిలో పెట్రోల్ మొత్తం మా తమ్ముడు అయిపోగొట్టేశాడు, అందులో మళ్ళీ పంచర్ కూడా చేసుకొచ్చాడు అని అన్నాడు. ఎవరితో అన్నాడు? మహేష్తో. మహేష్ అప్పుడు అన్నాడు, ఓ ఐసా క్యా, ఓ అలాగా ఇలాగా అని అన్నాడు. ఏ బచ్చే సుంటేనే, ఈ పిల్లలు వినరబ్బా, మనకు బండి అర్జెంటుగా ఉంటుంది, పిల్లలు తీసుకెళ్ళి పెట్రోల్ మొత్తం అవగొట్టేస్తారు అని ఇలా తన ఫీలింగ్ తో తను అన్నాడు ఇక్కడ మహేష్. హో ఐసా క్యా, ఏ బచ్చే సుంతే నహీ, ఈ పిల్లలు వినరు అని. సో రాజేష్ అన్నాడు, ఓ ముజే బోలా తక్ నహీ, వాడు కనీసం చెప్పని కూడా చెప్పలేదురా, నా బండిలో పెట్రోల్ అయిపోయింది పంచర్ అయిందని చెప్పని కూడా చెప్పలేదు అని తను మళ్ళీ ఆన్సర్ ఇచ్చాడు. అగర్ ఓ బోల్తా తో మై క్యాబ్ బుక్ కర్తా థా, కనీసం వాడు ముందే చెప్పుంటే నేను క్యాబ్ బుక్ చేసుకునేవాడిని అని అన్నాడు. ఎవరు? రాజేష్. ఓ ముజే బోలా తక్ నహీ, వాడు పంచర్ అయినట్టు నాకు చెప్పలేదు, నాకు చెప్పని కూడా చెప్పలేదు. అగర్ ఓ బోల్తా తో మై క్యాబ్ బుక్ కడతా, కనీసం వాడు చెప్తే నేను క్యాబ్ బుక్ చేసుకునేవాడిని అని అన్నాడు. ఓకే. మహేష్, తుమారా ఆఫీస్ కా టైం క్యా హై, నీ ఆఫీస్ టైం ఏంట్రా బాబు అని ఇలా మళ్ళీ అడిగాడు. రాజేష్ అన్నాడు 10:30, నా ఆఫీస్ టైం 10:30, మగర్ ఆజ్ లేట్ హుయే జైసా హై, ఈరోజు లేట్ అయ్యేలా ఉంది అని అన్నాడు. ఇక్కడ మనము ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగే కాన్వర్సేషన్ ని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇద్దరిని నేనే ఇచ్చాను, వాళ్ళ ఆన్సర్స్ నార్మల్ గా మనం ఇది ప్రతి ఒక్కరికి జరిగేది, రెగ్యులర్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవి. ఆఫీస్ కో స్కూల్ కో దేనికో ఒకదానికి, బస్సుకి అట్లీస్ట్ బస్ కన్నా మనకు లేట్ అవుతూ ఉంటది కదా, అక్కడ వరకు డ్రాప్ చేయండి, కొంతమంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. అలా ఇవన్నీ డైలీ లైఫ్ లో, మన డైలీ లైఫ్ లో జరిగేవే ఇవి. వాటిని మాత్రం తీసుకొని మనము ఇద్దరి మధ్యలో ఎలా మాట్లాడాలి, ఒకరితో మనము మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎలా అడగాలి అన్నది మనము చూస్తున్నాము. సో మగర్ ఆజ్ లేట్ హోగా, కానీ ఈరోజు లేట్ అవుతుంది బాస్ అని చెప్పాడు. ఎవరు? రాజేష్. ఎవరితో చెప్పాడు? మహేష్ తో. సో మహేష్ తో ఫిర్ కైసా, మరి ఎలా అని అడిగాడు. మరి ఎలా, లేట్ అవుతుంది కదా అని అడిగాడు. రాజేష్, కుచ్ నా కుచ్ బహానా బోలుంగా, ఏదో ఒక రీజన్ చెప్పేస్తాను, చెప్పాలి కదా, మరి లేట్ అయితే రీజన్ చెప్పాలి కదా. కుచ్ నా కుచ్ బహానా బోలుంగా అంటే, కుచ్ నా కుచ్ బహానా బోలుంగా అంటే ఏంటి, ఏదో ఒక రీజన్ చెప్తాను అని. ఓకే. నెక్స్ట్ మహేష్ అన్నాడు, అచ్చా ఠీక్ హై మై చల్తా హూ భాయ్, ఓకే బస్ స్టాప్ వచ్చింది కదా నేను వెళ్తాను మరి అని అన్నాడు. అక్కడి వరకే, బస్ స్టాప్ దగ్గర వరకే తను, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాడు, తన రూట్ వేరు తన రూట్ వేరు, సో అందుకనే నేను వెళ్తాను అని వింటున్నాడు. అచ్చా ఠీక్ హై మై చల్తా హూ అంటే సరే మంచిది, ఇంకా నేను వెళ్తాను అని అన్నట్టు దీని ఉద్దేశం. తను రాజేష్ అన్నాడు, థ్యాంక్ యూ మహేష్. ఎవరైనా డ్రాప్ మనకు చేసినా లిఫ్ట్ ఇచ్చినా ఏమంటాం, లాస్ట్ మనం థ్యాంక్ యూ అంటాం కదా, సో తను కూడా అలా థ్యాంక్ యూ చెప్పాడు. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్యన కాన్వర్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రెండు మనమే చెప్పుకోలేం కదా. సో మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ని నేను మీకు ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకొని చెప్తున్నాను. సో మీరు కూడా మీకు కావాల్సింది ఏదైనా సిచ్యువేషన్ ఉండని, దానిని మీరు వేరే వాళ్ళ ముందు చెప్పండి. చెప్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కి మీకు అప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ మనం అనుకున్నది కాకుండా వాళ్ళు చెప్పే ఆన్సర్ కి మనం మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా. సో ఆ రిప్లై ఎలా ఇవ్వాలి, ఏంటి ఆ వర్డ్స్, దానికి తగ్గట్టు వర్డ్స్ ఏంటి, ఇంకా నేను నేర్చుకోవాలా అన్నది మీకు అప్పుడు తెలుస్తుంది. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, దాన్ని నేను ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఇంకా నేను ఎలాంటి వర్డ్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా మాట్లాడాలి అన్నది నేర్చుకోవాలి అన్నది మీకు అప్పుడు తెలుస్తుంది. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీరు నేర్చుకున్నవన్నీ మీరు మాట్లాడండి, తప్పైనా పర్లేదు, ఏం కాదు, మనం ఏం వేరే వర్డ్స్ ఏం వాడట్లేదు కదా, తప్పుగా చెప్పాము, సో వాళ్ళకి వస్తే కరెక్ట్ చేసా, అలా కాదు ఇలా అని చెప్తారు. సో బెటర్ మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.